ఈ మంత్రోపదేశాలు తీసుకుంటారు గురుగారు మీ దగ్గర? తీసుకుంటారు. అంటే ఒక్కొక్కరు 4-5 మంత్రాలు తీసుకుని దాన్ని సాధన చేస్తూ ఉంటుంటారు ఇవన్నీ, అది కరెక్టే? ఉంటారు, కరెక్టే. వాళ్ళకి ఏ దేవత ఇష్టమో ఆ మంత్రం ఇస్తాం. మీరు ఇస్తారు. ఒక్కొక్కరు ఒకరి దగ్గర ఒక మంత్రం తీసుకుని ఇంకొకరి దగ్గర ఇంకో మంత్రం తీసుకుని ఇలా సాధన చేస్తుంటారు. అలా చేయొచ్చండి అలా? లేదంటే ఒక మంత్రాన్ని అంటే ఒకే మంత్రాన్ని అనేది సాధన చేసుకోవడం అది బాగుంటుంది. ప్రజలకి ఏమిటంటే ఏ దేవుని పెట్టుకుంటే ఏది బాగుపడిపోతామో అని బాధ. ఇప్పుడు ఉన్నది ఒకటే, రూపాయలు అన్నీ ఉన్నాయి, రూపాయలో అన్నీ 100 పైసలు ఉన్నాయి. కానీ ఆ రూపాయలు 100 పైసలకి 50 దగ్గర పోయేది. ఇప్పుడు ఒక ఆయనకి నీళ్ళు తవ్వితే మీ పొలంలో 300కు తవ్వమన్నాడట, నీళ్ళు వస్తాయి. వాడు 10 దగ్గర తవ్వాడు, నీళ్ళే రాలేదన్నాడు. అదే 30 రూపాయల దగ్గర ఒకే దగ్గర జరిగితే మొత్తం నీళ్ళు వస్తాయి. అలాగనే ఒక మంత్రం తీసుకుంటారు, ఆ మంత్రాన్ని అలా చేసుకుంటే చాలు, అన్నీ అందులోనే ఉన్నాయి. అర్థమైంది కదా? అయితే కొంతమందికి ఏమిటి అంటే ఇంకో దగ్గరికి పోతారు. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక ఆకర్షణ శక్తిగా ఎక్కడైనా కనబడింది అనుకో, ఆయన దగ్గర తీసుకుంటే ఇంకమంది మనకు ధనం పెరిగిపోతుందో మనకు బాధలు పోతాయో అనుకుంటుంటారు, ఇచ్చింది వాడు. అందుకని తీసుకుంటూ ఉంటుంటారు. అయితే సాధకుడు ఒక సాధన వదలకుండా అది గట్టి పెట్టుకొని తర్వాత ఏది చేసుకున్నా పర్వాలేదు, ఒక సాధన ఉండాలి, సాధన వదలకూడదు, అది అలాగనే ఉండాలి. బీజాక్షరాల సంపుటీకరణ చేస్తారు, వాళ్ళకి ఉన్న ఇబ్బందుల ప్రకారంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక వివాహం కాలేదు, దానికి ఒక సంపుటీకరణ మంత్రము, అలాగనే పెళ్లిగా ఇది మామూలుగా సంతానం లేదు, సంతానికి సంపుటీకరణము. ఈ శక్తి ఉంది, ఎందుకు మంత్రాల్లో ఆ శక్తులు ఉన్నాయన్నమాట. అందుకని ఒక ఉద్యోగం రాలేదు వాళ్ళకి, అది దరిద్రం పోవాలి, దానికి ఒకటి సర్వబాధ ప్రశమనం, బాధల్ని సంపుటీకరణం అన్నటువంటిది ఒక శక్తిని ఇస్తుంది. ఇవన్నీ ఉన్నాయి మొత్తం మీద. వేద మంత్రాలు ప్రతి ఫుల్ పవర్ అనమాట. అది దేవుడు మన పూర్వం చెప్పేవాడు, నమ్మిన వాడికి సొమ్ము నమ్మని వాడికి దుమ్మని. అర్థమైంది కదా? అందుచేత సంపుటీకరణ శక్తి ఉంది. పాశుపతం అని రుద్రం ఉంది, ఆ రుద్రాల్లో అందులో కూడా కన్యాపాశుపతం అని ఏది రకరకాలమైనటువంటి పాశుపతాలంటే రుద్రం మంత్రాలు అనమాట. ఈ మంత్రము అక్కడ చేసేది ప్రతిదానికి వెనక ముందు పెట్టి అది రుద్రహోమం చేస్తారు. పాశుపతం అని పేరు దానికి, ఎందుకంటే పాశుపతానికి తిరిగి లేదనమాట, ఇంకేమీ లేదు. పశుపతే హే అస్త్రం పాశుపతం. ఎలాగైతే ఆ పాశుపతాస్త్రం తిరిగి ఉండదో ఈ పాశుపతానికి వారి కోరికలు నెరవేరుతాయి. వేదం మనకు చెప్పింది, ఇష్ట ప్రాప్తి అనిష్ట పరిహారయోహో యో అలౌకికం ఉపాయం జ్ఞాపయతి బోధయతి ఇది వేద. వేద శబ్దానికి ఏమిటి అంటే చెప్పాడు, ఇష్ట ప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని, ఈ రెండు చేసేదే వేదం. ఈ రెండిటికంటే ఇంకేటి అలౌకికం ఉపాయం, స్వర్గలోకంకి వెళ్ళేది కూడా ఇందులోనే ఉంటుంది. ఈ జన్మలో ఇష్టప్రాప్తిని చేస్తుంది, అనిష్ట పరిహారాన్ని. ఇప్పుడు ఒక ఆరోగ్యం బాగలేదు, అప్పుడు ఏమిటి అప్పటికప్పుడు ఒక మృత్యుంజయ మహామృత్యుంజయ హోమం చేస్తే అది కూడా ఆ మృత్యుంజయ మంత్రంలో కూడా ఆ మంత్రంలో ఓం త్రయంబకం యజామహే అందులో కూడా బీజాక్షరం పెడతారు. ఓం జూం సహ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృత సహ జూం ఓం అని. ఇందులో కూడా ఎవరి గోత్రము వారి పేరు మధ్యలో పెట్టి ఈ మంత్రం పూర్తి చేసి స్వాహా చెబుతూ ఉంటుంటారు. ఇది దీనివల్ల ఏమిటి అంటే కొంచెం రోగ నివారణ. అది ఆయుష్ని ఏమిటంటే పెంచలేము, కానీ అది మాత్రం మన చేతిలో లేదు, ఎన్ని చేసినా అది నిశ్చయం. కానీ వాటికి ఉపాయాలు ఏదైనా ఆరోగ్యం అనగా ఏమి ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండడానికి ఏదైనా సరే మనకి కొంచెం ఉద్యోగం రావాలన్నా, వ్యాపారం బాగా జరగాలన్నా ఇలాంటి అన్నిటికీ చేయొచ్చు. ఒక ఆయుష్ని మనం ఎన్నో హోమాలు చేసినా పెంచలేము. అది ఎందుకంటే అది నిశ్చయం అయిపోయింది. రాను పోని టికెట్ రాగా వచ్చినప్పుడే తీసుకున్నాం. ఇప్పుడు అమెరికా వెళ్ళేటప్పుడు విజిటింగ్ చేసే వాళ్ళకి రాను పోని టికెట్ వేయని ఇవ్వట్లేతే, అలాగా ఈ జన్మకి ఎప్పుడు వచ్చామో ఇక అప్పుడే అంటుంటారు. 100 సంవత్సరం దీర్ఘమహే, అది జనరల్, అది వేదం ఆశీర్వాదం, అంతేగాని ఆయుష్ని మాత్రం. అందుకే మనకు ఆనాడు ఏం చెప్పాడా, 100 వర్షములు దాకా మితము చెప్పిరిగా అని నమ్మరాదా మాట నెమ్మనమున
ఎవరనో అడవినో యుదక మధ్యముననో ఎప్పుడో వెడచటి ఏ క్షణంబో మరణమే నిశ్చయము దేహమున్నంతలో మిమ్మో తెలియవని. ఇవన్నీ చిన్నప్పుడు మేము చదువుకున్న పద్యాలు రోజు పద్యానికి అర్థం చెప్పి అప్పచెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవడు అప్పచెప్పుకుంటే లేడు, స్కూల్లో వచ్చింది కూడా వాళ్ళు. అందుచేత ఇవి ఉన్నాయి సంపుటీకరణ మంత్రాలు. కానీ అలాగనే మనకి ఏదైనా ఆరోగ్యం బాగులేనప్పుడు కానీ ఏదైనా ఒక భూమి అలాంటి ఏవైనా మనకిప్పుడు ఒక తగులు ఉంటాయి, ఒక శత్రుత్వం ఒకరి మీద ఒకటి ఉంటుంది. ఈ శత్రుత్వం పోవాలంటే సుదర్శన హోమం. ఆ సుదర్శన హోమం చేస్తే కొంచెం శత్రుత్వం అనేది వాళ్ళకి తగ్గి మిత్రత్వానికి ఇవి అవుతాయి. ఈ శత్రుత్వం ఎవరికి శాంతి ఉండదు కదా, ఉపపక్షాలు అశాంతే. ఆ శత్రుత్వం లేకుండా కొన్నాళ్ళకి వారి తప్పుని వారిని తెలుసుకునే కెపాసిటీ ఆ మంత్రాల్లో వాళ్ళకి వచ్చేస్తుంది అన్నమాట. తప్పు తెలుసుకున్నట్టు ఇంకేం శత్రుత్వము. ఆ తప్పు తెలుసుకొని కూడా మారినోడు ఉంటువాడు ఇంక మరి ఇది ఇప్పుడు దానవుడు అనే చెప్పాలి. తప్పు తెలుసుకుంటే మారినోడు మాధవుడు అయిపోతాడు కొన్నాళ్ళకి. అందుచేత వేదంలో అందుకు ఇష్ట ప్రాప్తి, అనిష్ట పరిహారం, అలౌకికం ఉపాయం, ఈ 3 కర్మకాండ సిద్ధాంతంలో ఉంది. ఆ పనులు అవుతాయి. లేకపోతే ఇప్పుడు మహాపూర్వపాల వేదం కదా, వేదం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచే వచ్చింది. అందుకే మానవ మాతృడికి ప్రమాణ గ్రంథం వేదం. వాడికి వీడికి అని ప్రత్యేకంగా లేదు. ఇప్పుడు మన మధ్యన బట్టి మతాలు ఎక్కువైపోయినాయి. కానీ అసలు మానవ మాతృని ప్రమాణ గ్రంథం ఏమిటి అంటే వేదమే వేదం. అది ఎవ్వరు కానీ ఏ దేశంలో ఉన్నా ఉన్నా ఈ 2 కాళ్ళు 2 చేతులు కళ్ళు ఉన్నవాడు ఎవడంటే కానీ వాడి అలాంటి జాతితో సంబంధం లేదు. అందరికీ ప్రమాణం ఏమిటంటే వేదం అన్నమాట. ఆ వేదం వల్ల చదవడానికి ఇప్పుడు మనకి టైం సాలదు కాబట్టి ఎవరు జగద్గురు శంకరాచార్యులు వారు గీతా భాషలో రాశారు, సమస్త వేదార్థ సార సంగ్రహం ఇదం గీతా శాస్త్రం. ఈ గీతనైనా పట్టుకుంటారా బాబు. ప్రతి వారి చేతిలో ఎప్పుడు మార్పు వస్తుందంటే శ్లోకాలు చదవచ్చు కానీ ఆ శ్లోకాలు మనకు పుణ్యం వస్తుంది. కానీ భావం చదివితేనే మార్పు వస్తుంది. ఎన్నాళ్ళు శ్లోకాలు చదివినా ఎక్కడేసో గొంగలంటే అక్కడే ఉంటాయి, హృదయంలో మార్పు రాదు. నేను అందుకే ప్రతి వారికి చెప్తాను, రోజు మీకు అర్థం కాకపోయినా అయినా సరే ఒక తాత్పర్యం చదవండి. మా భక్తులందరికీ ఒకటి ఎక్కువ చదివితే మీకు మతిపోద్ది. 4 లైన్లు చదవమంట చాలు. ఆ రోజు మీరు వంట చేసినప్పుడు వడ్డించినప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ 4 లైన్లు గుర్తు తెచ్చుకోండి, మీ జన్మ ధన్యం అయిపోతుంది. ఎందుకంటే ఈ భావం ఎప్పుడు వచ్చిందో, ఇంట్లో తగు వచ్చింది అనుకో, ఆ భావం అడుగుతుంది. కోడల్ని అత్త అలా అనుకున్నా, అత్త మీద కోడలు అనుకోనన్నా ఈ భావం వస్తుంది. ఎవడు ద్వేషంపడో ఎవడిదో సమానంగా చూసుకుంటాడో వాడే ఉత్తముడని. అందుకనే ఈ భావశుద్ధియే జ్ఞానశుద్ధి అన్నారు మహర్షి మలయాళ స్వాములు వారు. ఇది ఉండాలి. రోజు మనకు తాత్పర్యం మాత్రం అందరికి చెబుతూనే ఉంటాను, వచ్చిన సత్సంగం వాళ్ళందరికీ. ఎందుకంటే మీకు పుణ్యం కావాలి. తాత్పర్యం అర్థం కాకపోతే పుణ్యం వస్తుందని చెబుతా. తాత్పర్యం ఏమి అర్థం కాలేదనుకో పుణ్యం తప్పదు. ఎందుకంటే దాని పవర్ ఇది. మంత్రం ఏం అర్థం అవుతుంది? ఇప్పుడు నేను అలాగో చెప్తా, ఒక మంత్రం చదువుతాను, మీరు చెప్పండి పుణ్యం వస్తుందో రాదు మీరు చెప్పండి అంట. ఆ కృష్ణేన రజస వర్తమానో నివేశ్య నమృతం మత్యంచ హిరణ్య నిసవిత హృదయ నదే ఓయాద్ భువనాన్ని పశ్యన్ను స్వాహ అని మీకు నెయ్యి అంటాను. వాళ్ళతోనే నెయ్యి వేయమన్నాను కదా, నెయ్యి వేసారు. ఇప్పుడు మీకేం అర్థమైంది చెప్పండి అన్న. నెయ్యి వేయమండం అర్థమైంది స్వామి అన్నారు. ఇలా ఒక డబ్బా పోయించిన మీకు పుణ్యం వచ్చిందే లేదు చెప్పమన్నా. అర్థం కాకపోయినా పుణ్యం ఎలా వస్తుందో మీరు తాత్పర్యించేది ఏమీ అర్థం కాకపోతే పుణ్యం వస్తుంది, మీకు లాభమే కదా. అర్థమైపోయిందా? పుణ్యం ప్లస్ మీ హృదయం మారిపోతుంది. ఎప్పుడు మారిపోయిందో పెద్దవాళ్ళు గౌరవిస్తారు, ఇంట్లో బాగా చూసుకుంటారు. ఆ దేశంలో వెళ్ళినా ఏమి అన్యాయ సంపాదన ఉండదు. ఇప్పుడు దేశం అల్లకల్లోరం కావడానికి అన్యాయ సంపాదన వచ్చింది కర్మ. ఇవన్నీ ఇది ఉండాలి వేదం, అది అనమాట.